హలో వ్యూవర్స్, ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ 20 ఫ్రైడే. ప్రస్తుతం మనం వచ్చేసి రాజీవ్ గాంధీ పార్క్లో ఉన్నాం. బస్ స్టాండ్ నుంచి ఈ పార్క్కి రావడానికి 2 minutes వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, దగ్గరే. స్టార్టింగ్లోనే మనకి ఎంట్రీ టికెట్ అనేది ఉండిద్ది, తీసుకొని లోపలికి వెళ్ళాలి. పార్క్ యొక్క రూట్ మ్యాప్ అనేది ఇక్కడ స్టార్టింగ్లోనే పెట్టారు. స్టార్టింగ్లో మనకి రెబల్ స్టార్ ప్రభాస్ స్టాట్యూ పెట్టారు చూడండి. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాజీవ్ గాంధీ గారి స్టాట్యూ. ఇక్కడ రైడ్స్ ప్రైజెస్ అనేవి ఇలా ఉన్నాయి. స్టార్టింగ్ 3 games అనేవి అడల్ట్స్ బాగా ఎక్కేవి, కింద 3 అనేవి మాత్రం మెయిన్గా కిడ్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి కొన్ని రైడ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదంట, ఒక 10 minutesలో ఓపెన్ అవుతాయంట. మనకి నచ్చింది వెళ్ళి ఇప్పుడు ఎక్కేద్దాం. ఫస్ట్ ట్రైన్ అయితే ఎక్కుతున్నాను. 60 rupees పడింది టికెట్ వచ్చేసి నాకు. ఓవరాల్ ఈ ట్రైన్ వచ్చేసి 5 minutes జర్నీ అనమాట, అంతే. ఇప్పుడైతే నేను స్కారీ హౌస్ ముందున్నాను. పర్ హెడ్ టికెట్ వచ్చేసి 100 rupees అంటున్నారు ఇక్కడ. ఈ స్కారీ హౌస్ పక్కనే ఒక 9DX మినీ థియేటర్ ఉందన్నమాట, దానికి కూడా టికెట్ వచ్చేసి 100 rupees. ఇక్కడ నడుచుకుంటూ వస్తే మొత్తం ఒక గ్రీనరీ ఏరియా ఉంది. ఇక్కడైతే పక్కనే ఆనుకొని ఒక మినీ పార్క్ లాగా ఉంది. ఇక్కడైతే మనం చిన్నప్పటి నుంచి ఎక్కిన మినీ రైడ్స్ అన్నీ ఉన్నాయి. జారుడు బండ, రంగుల రత్నం, ఉయ్యాల, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఆడుతున్నారు.
ఇది ఇప్పుడే ఒక మర్రి చెట్టు కనిపించింది, అక్కడ లైట్స్తో బాగా అరేంజ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ పిల్లల కోసం ఒక విఆర్ జోన్ అయితే ఉంది. విఆర్కి సంబంధించిన సమ్ గేమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, అది కూడా ఆడుతున్నారు. వీకెండ్లో అయితే ఇది మొత్తం నిండిపోతుందంట, లైన్ కూడా ఉంటుందంట. ఇప్పుడైతే ఫ్రైడే వచ్చాం కదా వీక్ డేలో, అందుకే ఎక్కువ జనం లేరు. ఇప్పుడు మళ్ళీ ఇందాక ఫస్ట్ వచ్చాక ఓపెన్ అవ్వలేదు రైడ్స్, కానీ ఓపెన్ అయినాయి. ఇది కిడ్స్ కింగ్డమ్ అంట, ఓన్లీ పిల్లల కోసమే. చాలా బాల్స్ ఉన్నాయి. ఇక్కడైతే జంపింగ్ పెట్టారు. ఇక్కడ కొన్ని వాకింగ్ అండ్ సిట్టింగ్ ఏరియాస్ వీడియో తీసినా అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ కపుల్స్ ఎక్కువ ఉంటారనమాట. వీకెండ్స్లో కానీ నార్మల్ వీక్ డేస్లో కూడా ఎక్కువ వస్తారు. ఇక్కడ కిడ్స్ కోసం హ్యాండ్ మేడ్ అండ్ ఆర్టిఫిషియల్ టాయ్స్ స్టోర్ అనేది ఉంది. ఇక్కడ ఈ పార్క్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎవరితో వచ్చినా కూడా మంచి వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడికి ఫ్యామిలీస్ అయితే మంచిగా రావచ్చు అనమాట. బెస్ట్ ఏరియా వీకెండ్స్లో రావడానికి అయితే ఫ్యామిలీస్కి. ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 9 o'clock అవుతుంది. ఇది వాటి వీడియో. ఇంకా నేను ఇలాగే మంచి మంచి ప్లేసెస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అందులో వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.